అమ్మా, నేను ఇంతకు ముందులా లేను. కళ్యాణి నమ్మినా నమ్మకపోయినా నష్టం లేదు. మమ్మల్ని పట్టుకుని దోషులుగా ప్రూవ్ చేయడం ఈసారంత సులభం కాదు. చూస్తావు కదా. అవును, ఆ కళ్యాణికి దొరకడానికి ఈసారి మనం ఎక్కడ ఎలాంటి క్లూలు వదలలేదు కదా. రోజులు బాలేకపోతే తాడే పావై కరుసుద్దని ఎంత తెలివితేటలు చూపించినా దొరకాలి అని రాసుంటే ఖచ్చితంగా దొరుకుతారు. అత్తయ్య, మీరు మాకు సపోర్ట్ గా మాట్లాడుతున్నారా లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా? మీ మంచి కోరే చెప్తున్నాను. వాడు మళ్ళీ జైలుకు పోయి చెప్పకూడు తింటా కూర్చుంటే మనం మళ్ళీ వీధిలో పడి తిరగాల్సిందే. ఈసారన్నా ఆ పరిస్థితి రాకుండా చూసుకోండి అని చెబుతున్నా. కళ్యాణి, పిన్ని ఇక్కడ నుంచుంటావు. కళ్యాణి, ఇటు చూడమ్మా, ఇలా చూడు. స్మైల్. అమ్మయ్యారు, పాము పాము. అమ్మ, పాము! థ్యాంక్స్ బాజీ. ఏంటి నీ నాటకాలన్నీ దీనికోసమా? నా ఫోన్లో నేనేం మాట్లాడానో ఎవరితో మాట్లాడానో విన్నారుకా? అసలేమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? నీ పెత్తనం నీ ఇంట్లో వాళ్ళ మీద చూపించు, మీ అత్త మీద చూపించు, నా మీద కాదు. అయినా నా ఫోన్ చూడాల్సిన అవసరం నీకే ఉంది, వినాల్సిన అవసరం నీకే ఉంది. ఏమైంది పల్లవి? చూడండి అత్తయ్య, కళ్యాణి నన్ను మోసం చేసి నన్ను కన్నయ్యని ఫోటో తీయమని చెప్పి ఫోటోలు తీస్తుంటే బాజీతో కావాలని పాము పాము అని అర్పించి నన్ను భయపెట్టి తరిమింది. నేను భయంతో ఫోన్ పడేగానే కళ్యాణి ఆ ఫోన్ తీసుకొని చెక్ చేస్తూ నిన్ను అనుమానిస్తూనే ఉంది.
వాళ్ళు అంతే కదా. నేను చేసిన తప్పులకి నన్ను క్షమించకపోయినా పర్వాలేదు, కనీసం మేం మారామని నమ్మితే చాలని, నా ప్రాణాలు పోయినా పర్వాలేదనుకుని కన్నయ్యని కాపాడాలని చూశాను. నీకు కుదిరితే కళ్యాణికి ఒక మాట చెప్పక, మా మీద ఇంకా కోపం తగ్గలేదు అంటే సంపదకి డెలివరీ అయ్యాక చివరిసారి ఒకసారి కళ్ళారా నా బిడ్డని చూసుకుని హాయిగా కళ్యాణి చేతిలోనో లేదా శౌర్య చేతిలోనో చనిపోతాను అని. అంతకంటే మేం మారామని నమ్మడానికి నేను చేయగలిగింది ఏమీ లేదక్క. కడుపుతో ఉన్నవాళ్ళు ఎవరు అబద్ధం చెప్పరు పిన్ని. ఇంత జరిగినా, ఇంత చేస్తున్నా ఇంకా మమ్మల్ని నమ్మడం లేదంటే మేమేం చేయాలో చెప్పండి. చివరికి సిద్ధు తన ప్రాణాలే ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో చేరాడు. అయినా కూడా తను నమ్మడం లేదంటే ఏం చెయ్యాలి ఇంకా? దయచేసి మమ్మల్ని నమ్మమని వాళ్ళకి చెప్పండి పిన్ని. కడుపుతో ఉన్న నన్ను క్షమించమని చెప్పండి ప్లీజ్. ఏంటమ్మా కళ్యాణి, ఏంటి ఇలా జరిగింది? ఇప్పుడే నేను ఒక నిర్ణయానికి వచ్చానమ్మా. ఇదిగో ఇదంతా నీ వల్లేనే. మళ్ళీ మొదటి నుంచి పూజ చేయాల్సి వస్తుంది. అత్తయ్య, నేనేం చేసినా మనింటికి మంచి జరగాలని చేస్తాను. మీరందరూ బాగుండాలని చేస్తాను. ఆ విషయం మీకిప్పుడు అర్థం కాకపోవచ్చు, ముందు ముందు తెలుస్తుంది. తెలుస్తుంది తెలుస్తుంది. ఎందుకు తెలీదే? ఎంతకు ముందు తెలియకపోతేనే కదా కొత్తగా ఇప్పుడు తెలియడానికి. అమ్మ కూతుళ్ళిద్దరూ ఏం సమర్థించుకుంటారే? అది కాదత్తయ్య. మాట్లాడుకు. నన్ను ప్రశాంతంగా పూజ చేసుకొనివ్వు. ఆఫీసర్ ఫోన్ చేస్తున్నారు. కన్నయ్య, నాన్నతో మాట్లాడదామా? రా. హలో ఆఫీసర్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను కళ్యాణి, నువ్వెలా ఉన్నావు? కన్నయ్య ఏం చేస్తున్నాడు? మీరుంటేనే నేను బాగుంటాను ఆఫీసర్. అదేంటి కళ్యాణి? అవును, మీరు నా పక్కనుంటే సునామీకైనా ఎదురు నిలబడతాను. అదే మీరు నా పక్కన లేరు అంటే వాన చినుక్కి కూడా ఉనికిపోతాను. ఇప్పుడేం జరిగింది కళ్యాణి? నీకు కుదిరితే కళ్యాణికి ఒక మాట చెప్పక, మా మీద ఇంకా కోపం తగ్గలేదు అంటే సంపదకి డెలివరీ అయ్యాక చివరిసారి ఒకసారి కళ్ళారా నా బిడ్డని చూసుకుని హాయిగా కళ్యాణి చేతిలోనో లేదా శౌర్య చేతిలోనో చనిపోతాను అని. కళ్యాణి ఏంటి నువ్వు?
దమయంతి అదేది? దమయంతి ఏమిటి దమయంతి, ఏమిటి ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఏం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా పోనీ? అయ్యయ్యో, మరి ఇంత మూర్ఖపు భక్తి ఏమిటి నీకు? అమ్మవారు ప్రత్యక్షం కావాలని ఇందాకటి నుంచి హడావిడి చేస్తున్నారమ్మమ్మ. అమ్మవారు ప్రత్యక్షమైతే కాని అత్తయ్య మాట వినేటట్టు లేరు. అర్థమైంది కళ్యాణి, మా ఉదిన్ని నువ్వు బాగా రెచ్చగొట్టావు. దాని ప్రభావమే కదా అరచేతిలో కర్పూరాలు వెలిగించుకోవడం, చివరికి నాలుకకి శూలాలు గుచ్చుకోవడం. మధ్యలో కళ్యాణ్ ఏం చేసిందే? అయినా ఈ రోజుల్లో ఇలాంటి భక్తి ఏంటి? ఎవరు చెప్తే మాత్రం? అసలు దేవుళ్ళు ప్రత్యక్షం అవడం ఎక్కడైనా ఉందా? దీని పిచ్చి పరాకాష్ఠకి చేరింది. ఇంకా దీనికి మాటలతో చెప్తే అర్థం కాదు. ఎర్రగడ్డకు తీసుకెళ్ళడం తప్పేటట్టు లేదండి. దమయంతి, నా మాట వినమ్మా. చేసిన పూజలు చాలు. తర్వాత నువ్వేమైపోతావోనని. రారా అంటే రావడానికి ఆవిడేమన్నా భువనగిరిలో ఉందా? కైలాసంలో ఉంటుంది. రావడానికి కాస్త టైం పడుతుంది. లేదు, వస్తుంది. నా కోసం మాట్లాడిన అమ్మవారు నా కోసం రాదా? అయ్యో దమయంతి, ఈ నవరాత్రులో నువ్వు ఇలా అమ్మవారి కోసం తల్లడిల్లిపోవడం చూసి ఆ తల్లి నీ మాట వినడమే గొప్ప. ఇంకా ఆ తల్లి కనిపించాలని ఎందుకే నీకు ఆరాటం? నేను అమ్మవారిని చూడాలి, నేరుగా తల్లితో మాట్లాడాలి. నేను ఆ తల్లితో మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. భక్తురాలా, నా కోసం నువ్వు ఇంతగా ఎదురు చూడటం చాలా సంతోషంగా ఉంది. అలాగని నేను కనిపించాలి అంటే అది సాధ్యమయ్యే పని కాదు. నా మాటలతో సంతోషపడి నీ పూజని విరమించుకో. అదేం కుదరదు. నువ్వు కనిపించాల్సిందే తల్లి. నువ్వు కనిపిస్తేనే కాని నేను నా పూజను ఆపను. వీళ్ళందరూ నా భక్తిని అనుమానించారు, అవమానించారు. ఇప్పుడు నీ మాటలు విన్నాక నేనేంటో వీళ్ళకు అర్థమై ఉంటుంది. అదే నువ్వు ఒక్కసారి వీళ్ళు చూస్తుండగా కనిపించావనుకో, నేనెంత భక్తురాల్లో వీళ్ళందరికీ అర్థం అవుతుంది. కనిపించు తల్లి, ఒక్కసారి నీ దర్శన భాగ్యం కలిగించు తల్లి.
ఇలా వదిలేస్తే అత్తయ్య ప్రాణాల మీదకి వచ్చేటట్టుంది. ఛ! ఒకవేళ మా అమ్మ మరీ ఇబ్బంది పెడితే అమ్మవారిని చూపించే. హే! ఇక వదిన ఆస్పత్రికి, అధికారం మన చేతికి. ఈ ఇంటి మీద అధికారం నాదే కాబట్టి ఇక వీళ్ళందరూ నా మాట వినాల్సిందే. పల్లవి, నీకు కూడా మంచి రోజులు మొదలయ్యాయే. యే! ఇలాంటి సందర్భంలో మంచి సాంగ్ పెట్టుకొని డాన్స్ వేయాలి. చింపురు చుట్టదాని శివలెరకన చుట్టదాని చేతులెక్కి పెట్టిదాని ఉంగరాల మెట్టదాని నీ నటాంటి టంటాడదాని కాదు బాబో పలసర బైక్ మీద రార బాబా. నీ నటాంటి టంటాడదాని కాదు బాబో పలసర బైక్ మీద రార బాబా. చింపురు చుట్టదాని శివలెరకన చుట్టదాని చేతులెక్కి పెట్టిదాని ఉంగరాల మెట్టదాని నీ నటాంటి టంటాడదాని కాదు బాబో పలసర బైక్ మీద రార బాబా. నీ నటాంటి టంటాడ పలసర బైక్ మీద రార బాబా. అమ్మో, ఏదో దయ్యం వస్తున్నట్టు. ఈ పొగేంటి? ఎవరు? పిచ్చి బాలిక, ఇంకా నేనెవరో తెలియలేదా నీకు? అమ్మల కన్నా అమ్మని, మూలపుటమ్మని, ఆది పరాశక్తిని. నువ్వు అంటే మీరు? అమ్మా, నిజంగా మీరేనా? నాకు కనిపించారా? అక్కడ మీకోసం మా వదిన పూజలు చేస్తుంది. మీరు నాకు కనిపించడం ఏంటమ్మా? అసలు ఇదంతా నిజమేనా? నిజమే, నేను నమ్మలేకపోతున్నానే. నీకు కనిపించడానికి రాలేదు, నిన్ను శిక్షించడానికి వచ్చాను. అమ్మా, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. నిజమమ్మా, అంతకంటే చెప్పాల్సిందేమీ లేదమ్మా. నువ్వు నా నాలుకని నిలువున చీరేసినా సరే ఇంతకంటే నేనేమీ చెప్పలేనమ్మా. నన్ను క్షమించమ్మా. అమ్మ, నన్ను క్షమించమ్మా. ఈ ఒక్కసారికి నన్ను క్షమించమ్మా. అమ్మ, క్షమించు. నన్ను క్షమించమ్మా. నువ్వు నన్ను క్షమించానని చెప్పే వరకు నేను పైకి లేవను. క్షమించమ్మా, క్షమించానని చెప్పమ్మా. చెప్పమ్మా, ఏంటి? నన్ను క్షమించావా లేదా? నువ్వు మౌనంగా ఉన్నావంటే నన్ను క్షమించినట్టేనా?
నీకోసం ఆ అమ్మవారే దిగొస్తే దురదృష్టవంతురాలు. కళ్యాణి కాసేపు నిలబడి ఆ అమ్మవారిని చూడలేకపోయింది. నిజంగా నా కోసం వచ్చిన అమ్మవారిని చూసి కాళ్ళు చేతులు ఆడక నేను నిలబడితే పూలదండలు కావాలని వెళ్ళిందట. పూలదండలు. నా భక్తిని శంకించిందిగా, ఈ ప్రసాదంతో పాటు 4 తిట్లు కూడా వడ్డిస్తాను. సరే, అమ్మవారు ఇంకోసారి కనిపించినా మా విషయం గురించి ఏం మాట్లాడుకో. ఏమోరా, నా గొళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఏం కాదక్క, ప్రశాంతంగా పడుకో. అది అదెంత అదృష్టం చేసుకుంటే అమ్మవారు కనిపిస్తుందిరా. అవునవును, మనం చేసే పుణ్యాలకి అమ్మవారు మన అడ్రస్ వెతుక్కుంటూ మరీ వస్తుంది. అంటే ఏంటి నువ్వనేది? వచ్చింది అమ్మవారు కాదంటావా? నాకు తెలిసి వచ్చింది అమ్మవారు కాదు, ఆ కళ్యాణి. మన గురించి నిజం తెలుసుకోవడానికి అమ్మవారి వేషం వేసుంటుంది. అంటే మనం అనుకున్నట్లు కళ్యాణికి ఇంకా మన మీద అనుమానం పోలేదన్నమాట. అందుకే కదా శామ్ ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తుంది. తను ఎంత ప్రయత్నించినా మనం దొరకం. 2 రోజుల్లో సీమంతం అవ్వని, ఆ తర్వాత కళ్యాణి తలరాతే మారిపోతుంది. నాకేదైనా కథ చెప్పమ్మా. ఇప్పుడు కథేంటి నాన్న? ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? పడుకో. లేదమ్మా, నువ్వు కథ చెప్తేనే నేను నిద్రపోతాను. ఏం కథ చెప్పాలి? కథలిప్పుడు చెప్పడానికి బాగుంటాయి, వినడానికి బాగుంటాయి, కానీ నిజాలెప్పుడు కథలవ్వవు, కథలెప్పుడు నిజాలవ్వవు. అర్థమయ్యే వయసు నీది కాదు. నీకు కథ కావాలి, అంతే కదా? అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. ఇది అమ్మమ్మ చాలా సార్లు చెప్పింది. అవునా? ఇంకేం కథ ఉంది? అనగనగా ఒక ఊరిలో ఒక పేదరాశి పెద్దమ్ముంది. ఇది కూడా అమ్మమ్మ చెప్పింది. ఇంకేం కథ చెప్పాలరా నీకు? సరే, ఒక పని చేస్తాను, నా కథే చెప్తాను. నీ కదా? వినడానికి బాగుంటుంది, అర్థమైతే బాధగా ఉంటుంది. నా మాటలే నీకు అర్థం కావట్లేదు, ఇంకా నా కథ నీకు అర్థం అవుతుందా? సరే చెప్తాను, విను. ఒక ఊరిలో ఒక అమ్మాయి బాగా చదువుకుంది. ఎక్కడికో వెళ్లాలని అనుకుంది. అనుకోకుండా ఆ అమ్మాయికి ఒక సంబంధం కుదిరింది. నా కష్టం నీకు నిద్రపోవటానికి పనికొచ్చిందన్నమాట. నీ వయసు అలాంటిది కన్నయ్య. కథకి కష్టానికి అర్థం తెలియని వయసు.
కళ్యాణి, ఏంటమ్మా? అందరూ భోంచేశారు, నువ్వింకా భోంచేయవా? నాకు ఆకలిగా లేదమ్మా. ఆకలి లేకపోవడం ఏంటమ్మా? ఏం తిన్నావని? దా కొంచెం తిందుగాని. ఆయన ఇంకా ఇంటికి రాలేదు. ఆయన రాకుండా నేనెలా భోంచేస్తానమ్మా? శౌర్య రాలేదని భోజనం తినకుండా మానేస్తావా? భర్త తినకుండా భార్య తినకూడదు, అది కూడా ఈ నవరాత్రుల్లో. ఆయన వచ్చే వరకు నేనేం తిననమ్మా. అలాగని ఏం తినకపోతే నీ ఆరోగ్యం ఏమైపోతుందమ్మా? నాకేమవుతుందమ్మా? ఏం కాదు, నువ్వెళ్ళి పడుకో. అది కాదు కళ్యాణి. అమ్మా, ఆకలేస్తే తినే వయసే, కాని ఆకలేయట్లేదు. ఎందుకంటే ఆఫీసర్ ఇక్కడ లేరు కాబట్టి. ఒకవేళ నువ్వు బలవంతంగా తినిపించాలనుకున్నా ఒక ముద్ద తింటాను, 2 ముద్దలు తింటాను, అంతేకాని కడుపు నిండా అయితే తినలేను. ఆఫీసర్ రావాలి, ఇద్దరం కలిసి తినాలి, అంతే. నువ్వు వెళ్ళి పడుకోపోమా. తినకుండా ఉంటే ఎలా కళ్యాణి? తింటే ఆకలి తీరుతుంది. ఆఫీసర్తో తింటే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆకలి తీర్చుకోమంటావా, మనసుని ప్రశాంతంగా ఉంచుకోమంటావా? సరేనమ్మా, నీ ఇష్టం. కళ్యాణి, కళ్యాణి, ఆఫీసర్ మీరా? కళ్యాణి ఇంకా లేవలేదా ఏంటి? కళ్యాణి, కళ్యాణి, ఎవరు బాబు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? అమ్మా, నేను కళ్యాణిని. కళ్యాణి, నువ్వా? ఏంటమ్మా ఇది? వేషమేంటి? నువ్వేంటి? ఆ సిద్ధ సంపదలు మన ముందు ఒకలాగా, మన లేనప్పుడు ఒకలాగా నటిస్తున్నారని నాకు అనుమానంగా ఉందమ్మా. రాత్రి చెప్పాను కదా, వాళ్ల మీద నా అనుమానం తీర్చుకోవటానికి ఎవరికీ తెలియకుండా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నువ్వు చెప్తే ఏదో అనుకున్నాను కానీ మరీ ఈ విధంగా వేషం మార్చుకొని వాళ్ళింటికి వెళ్ళడం ఏంటమ్మా? వాళ్ళు మారిపోయావన్నా నువ్వు నమ్మడం లేదు. అలా అని నువ్వు వాళ్ళని పరీక్షిస్తే ఎలా? తప్పదమ్మా, మీ అందరికీ అనుమానం తీరింది, నాకైతే అనుమానం తీరలేదు. నా అనుమానం తీరే వరకు నేనైతే చూస్తూ ఊరుకోలేను. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినా వాళ్ళ వల్ల ఈ ఇంట్లో ఎవరో ఒకరు బాధపడాలి.
అది ఆఫీసర్ కావచ్చు, నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఎవరో ఒకరు. నువ్వు చెప్పేది నిజమే కళ్యాణి, కానీ అమ్మా, నువ్వింకేం ఆలోచించొద్దు. నా అనుమానం తీరే వరకు నేను ఇలానే ఆలోచిస్తాను. ఎవరో చెప్పడం ఏంటండి? ఊరూరా అనుకుంటుంటే శివపార్వతి గారి అమ్మాయికి సాక్షాత్తు ఆ దేవుడే కనిపిస్తాడంట. ఆమె ఏదడిగితే అది ఇస్తున్నారట అని ఊరంతా చెప్పుకుంటుంది. అవునా? అదేంటి, నాతో ఎవరు ఏమీ అనలేదు. సర్లే, ఇదిగో నువ్వు రోజు వచ్చి పేపర్ వేసిపో. అలాగే నీ అభిమానం కొద్దీ నా కాళ్ళకి దండం కూడా పెట్టుకో. అయ్యో, ఆ మాట మీరు చెప్పాలా? మిమ్మల్ని చూస్తేనే కాళ్ళకి నమస్కరించాలనిపిస్తుంది. ఆఫీసర్, ఎలా ఉన్నావు కళ్యాణి? నేను బానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నాను. ఏదో తప్పనిసరి వచ్చాను గాని మనసంతా అక్కడే ఉంది కళ్యాణి. మరి వచ్చేయండి. వచ్చిన పని కూడా అయిపోయింది. అవును, ఇంతకీ కన్నయ్య ఎలా ఉన్నాడు? బాగున్నాడు. ఏది ఒకసారి వాడికి ఫోన్ ఇవ్వు. నేను సిద్ధు సంపద వాళ్ళ కోసం వచ్చాను. వాళ్ళ గురించి ఆలోచించద్దని చెప్పాను కదా కళ్యాణి. నా అనుమానం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. మీరొచ్చే వరకు నా ప్రయత్నం నేను చేస్తుంటాను. తప్పుగా అనుకోవద్దు ఆఫీసర్. సరే, జాగ్రత్త. నేను కాసేపట్లో బయలుదేరి వచ్చేస్తాను. అవునా? వచ్చేయండి. మీరు వచ్చేసరికి నేను ఇంటికి వచ్చేస్తాను. ఓకే కళ్యాణి, వాళ్ళతో జాగ్రత్త. సి వచ్చేయండి. దమయంతి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కళ్యాణి ఏం చేసినా అది మన మంచికే చేస్తుంది. అది అర్థం చేసుకోకుండా పిచ్చిగా నా కోడలిగా వద్దంటావేమిటి? ఇది ఇలా వెనకేసుకుని రాబట్టే ఇది ఇలా తయారైంది. అయినా మీరు మారు. మీతో నాకు అనవసరం. నా కోడలిగా ఇది పనికిరాదు. ఇలాంటి కోడలు నాకు అవసరం లేదు. నా కొడుకు రాగానే దీనికి విడాకులు ఇప్పించేస్తాను.
దమయంతి అలా మాట్లాడుతూ నా కూతురు చెప్పింది అర్థం చేసుకో. నువ్వు అపార్థం చేసుకుని వాళ్ళని విడదీస్తాను అంటావేంటి? మా వదిన అన్న దాంట్లో కూడా తప్పే ఉంది. ఇన్ని వేషాలు ఇన్ని మోసాలు చేస్తుంటే ఎవరు మాత్రం చూస్తూ ఊరుకుంటారు? అప్పుడు ముందు నిన్ను కదా ఇంట్లోంచి పంపించాల్సింది. మీ తమ్ముడు చేసిన తప్పులన్నింటికి నువ్వు సాయం చేశావు. మరి మా అమ్మకు నీలాంటి కోళ్ల మాత్రం ఎందుకు? వెళ్ళి బ్యాగ్ సర్దుకో, విడాకులు పంపిస్తాను. ఏమైందండి? అవునే, నువ్వు చెప్పింది తప్పు కానప్పుడు నేను చెప్పింది తప్పు కాదు కదా. అసలు ఇప్పుడు ఏం జరిగిందని రా ఇలా కాపురాలు కూర్చుకుంటాం అంటున్నారు? మీరెన్నైనా చెప్పండి, దీనికి విడాకులు ఇప్పించడం ఖాయం. ఆఫీసర్, ఏంటి కళ్యాణి, ఏమైంది? ఏమైందా? నీ పెళ్ళాం అమ్మవారి వేషం వేసుకొని నన్ను మోసం చేసిందిరా. ఇదిగో ఇప్పుడు కూడా చూడు, ఈ మొగరాడు వేషంలో ఎక్కడికో వెళ్ళొచ్చింది. అలాంటిది నీ పెళ్ళంగా పనికిరాదురా. ముందు దానికి విడాకులు ఇచ్చేసాయి.